టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు వారసులు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విష్ణు, మనోజ్, లక్ష్మీ ప్రసన్న ముగ్గురు కూడా సినిమాలో నటిస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై వెళ్లిన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మంచు లక్ష్మి పాల్గొనడంతో ఆమెకి కన్నప్ప సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కన్నప్ప సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు విష్ణు కష్టపడుతున్నారని, ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జూన్ 27వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గుంటూరులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. మంచు లక్ష్మికి కూడా కన్నప్ప సినిమా గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. విష్ణు కన్నప్ప సినిమాలో మీరు ఎందుకు నటించలేదనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు మంచు లక్ష్మి ఊహించని సమాధానం చెప్పారు. నన్నెందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి అంటూ ఈమె సమాధానం చెప్పారు. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరూ కనిపించరని ఈమె సరదాగా సమాధానం చెప్పారు. ఈ సినిమాలో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. ఇక మేమంతా కలిసి అన్ని సినిమాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది అంటూ లక్ష్మీ మంచు సమాధానం ఇచ్చారు. ఈ సినిమాలో మనోజ్ కూడా నటించలేదు కదా అని తెలిపారు. ఇక మీ బ్రదర్స్కి మీ సపోర్ట్ ఎప్పుడుంటుందా అనే ప్రశ్న ఎదురవడంతో సినిమాలలో అవకాశం ఇవ్వకపోవడానికి, సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు, నా మద్దతు వాళ్ళకు ఎప్పుడూ ఉంటుంది అంటూ ఈ సందర్భంగా మంచు లక్ష్మి సమాధానం చెప్పారు. ఇటీవల మంచు కుటుంబంలో గొడవ చోటు చేసుకున్న నేపథ్యంలో మంచు లక్ష్మి ఈ గొడవ గురించి ఎప్పుడూ స్పందించకపోయినా మనోజ్కి మాత్రం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు.